దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన సహోదరులకు, పెద్దలకు, నాతోటి సేవకులకు, పరిచారకులకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో అందరికీ ప్రేమ వందనాలు తెలియపరచుకుంటున్నామండి. అందరికీ వందనాలు. మరి ఈరోజు 4618వ రోజు. మరి దేవుని నామానికి మహిమకరంగా జరుగుతున్న యొక్క ఈ పరిచర్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో మనం స్తుతించే బుద్ధులమై ఉన్నాము. మరి ఈరోజు ప్రత్యేకంగా మన ప్రియులు ఎస్ రమణ కుమార్ గారు మరి అత్యున్నతమైన ఉద్యోగం చేస్తూ మరి ఈరోజు దేవుని యొక్క పాదాల దగ్గర నిలుచొని దేవుని వాక్యాన్ని అందించడానికి మన కొరకై మరి వచ్చి ఉన్నారు. మరి దేవుని వాక్యాన్ని విందాం. అంతకన్నా ముందుగా మొదట ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మనము మొదలు పెట్టుకుందాం. పెద్దలు మొదటి ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. దేవదానం అంకుల్ గారి ద్వారా మరి ప్రార్థనతో ఈ యొక్క కూడిక మనం ప్రారంభించుకుందాం. అంకుల్ ప్రార్థన చేయండి. వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాను. ఆయన రాత్రంతా కనికరించి కాపాడి ఈ నూతన దినమును ఉదయకాలమునే మీ పాసనలో మేమందరం చేరటానికి మమ్మల్ని సజీవించినందున మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయమున మీ కృపతో మమ్మల్ని తృప్తిపరచడానికి గాను, అనుదిన ఉదయకాల వాక్య ధ్యానములు ధ్యానించుటకు గాను 4618 దినానికి మీ కృప ద్వారానే మమ్మల్ని నడిపించిన విధానానికి వందనాలు. ఈ దినమని ఈ రీతిగా మేమందరం చేరటానికి మీకు ప్రభా తండ్రి మీరు మాకు అనుమతించిన విధానాన్ని బట్టి వందనాలు. చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. అందరినీ మీ కృపాస్థలో పెట్టుకొని వారిని నడిపించి మా ఘనత ప్రభావం కలిగించుకోమని, ఈ కూడిక ద్వారా చేరి వచ్చిన ప్రతి వారు మేలు పొందినట్లు కృప చూపమని మా ప్రభువును మా రక్షకునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనాలన్నా. బ్రదర్ సునీల్ బ్రదర్. ఓకే 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 సారీ అన్న. థ్యాంక్ యూ అన్న ప్రార్థన చేసినందుకు. మరి ఈ సమయంలో మన కొరకై చక్కని గీతము ఆలపించడానికి ప్రియ సహోదరులు మున్నంగి నాతాన్ గారు మన మధ్యలో ఉన్నారు. చక్కని కీర్తన పాడి మనకు వినిపిస్తారు. దేవునికి స్తోత్రాలు. ఒక స్తుతి పాట పాడుకుందాం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్నే వెదకెదను, వేకువనే నిన్నే వెదకెదను, నీ నామమును స్తుతించెదను, నీ నామమును స్తుతించెదను. దేవా నా దేవుడవు నీవే, నా మంచము మీద నిన్ను ధ్యానించునప్పుడు, రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు, నా మంచము మీద నిన్ను ధ్యానించునప్పుడు, రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు, కొవ్వు మెదడు దొరుకునట్లుగా కొవ్వు మెదడు
కోరుకున్నట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. నా ప్రాణము తృప్తి పొందుచున్నది. దేవా నా దేవుడవు నీవే. నా ప్రాణము నిన్ను అంటే వెంబడించుచున్నది. నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణము నిన్ను అంటే వెంబడించుచున్నది. నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, నా జీవము నీవే యేసయ్యా. నా జీవము నీవే యేసయ్యా. దేవా నా దేవుడవు నీవే. వేకువనే నిన్నే వెదకెదను, వేకువనే నిన్నే వెదకెదను. నీ నామమును స్తుతించెదను, నీ నామమును స్తుతించెదను. దేవా నా దేవుడవు నీవే. దేవతలలో లేనే లేరు నీ వంటి వారు, ఒక్కడైనా లేనే లేడు. దేవతలలో లేనే లేరు నీ వంటి వారు, ఒక్కరైనా లేనే లేరు. పాపుల కొరకై ప్రాణము పెట్టినా పాపుల కొరకై ప్రాణము పెట్టిన ప్రేమ స్వరూప నీకే స్తోత్రం. ప్రేమ స్వరూపి నీకే స్తోత్రం. దేవా నా దేవుడవు నీవే. ఏకువనే నిన్నే వెదకెదను, వేకువనే నిన్నే వెదకెదను. నీ నామమును స్తుతించెదను, నీ నామమును స్తుతించెదను. దేవా నా దేవుడవు నీవే. దేవునికి స్తోత్రాలు. చాలా వందనాలన్నా, చక్కని కీర్తన పాడి వినిపించారు. ప్రభు నామంలో మీకు వందనాలు. మంచిది ప్రియులారా, వందనాలన్నా. మ్యూట్లో పెట్టండి అన్న. మంచిది ప్రియులారా, మరి సమయంలో మనం దేవుని వాక్యాన్ని వినడానికి మనం సిద్ధపరచుకుని ఉండగా మన కొరకై దేవుడు మన ప్రియులు అన్న మరి రమణ కుమార్ గారిని దేవుడు సిద్ధం చేసి ఉన్నారు. మరి అన్న చక్కని వాక్యం మనకు అందించలాగిన క్లుప్త ప్రార్థన రూఫస్ అన్న ప్రార్థన చేస్తారు. క్లుప్త ప్రార్థన రూఫస్ అన్న వాక్యం కొరకై ప్రార్థన చేస్తారు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరిశుద్ధమైనటువంటి పరలోక ముందర మా తండ్రి, మరొకసారి ప్రభా ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించినటువంటి యొక్క శ్రేష్టమైనటువంటి మీ సన్నిధి వాక్యాన్ని బట్టి మమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. ఇలాగ ప్రతిదినము కూడా ప్రభా తండ్రి మీ యొక్క వాక్యాన్ని మేము వినటానికి
తండ్రి నైనా మీ యొక్క వాక్యం ద్వారా మేము నైనా బలపడటానికి, క్షేమం పొందడానికి మీరు చూపుతున్న కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన ప్రత్యేకించి ఈ దినమునకై మీరు ఏర్పరచుకున్నటువంటి మీ దాసులు ప్రభా తండ్రి రమణ్ కుమార్ గారి కొరకే మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయనా తండ్రి మీ యొక్క ఆత్మచేత మీరు నింపి మా యొక్క ఆత్మీయ జీవితాలకి అవసరమైనటువంటి వాక్యమును మీరు మాకు దయచేయండి. మీ యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని మేము నాయనా తండ్రి సరి చేసుకోవటానికి, నాయనా ప్రోత్సహించబడటానికి, ఉజ్జీవింపబడటానికి మీ యొక్క వాక్యం ద్వారా ప్రభా తండ్రి నైనా దానిని మేము నెవరు వేసుకుంటూ ప్రభా మీ యొక్క సారూప్యములోనికి దినదినము మార్చబడటానికి మీ కృపను దయచేయమని, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి అందరి ఆత్మీయ అవసర నిమిత్తమై మీరు ప్రభా మీ యొక్క మెల్లనైన స్వరముని మీరు వినిపించి మీ నామానికి మహిమ తెచ్చుకుందని ఆయన అన్ని విషయాల్లో మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు ప్రభా అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా వందనాలన్నా. 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 సరే, మంచిదన్నా. మరి ఈ సమయంలో మరి మన ప్రియులు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతంలో మరి ఉద్యోగం చేసుకుంటూ ఘనమైన ఉద్యోగము, సమయాన్ని బట్టి దేవుని వాక్యాన్ని అందిస్తూ అనేకులను దేవునిలోకి నడిపిస్తూ తన విశ్వాసాన్ని, భక్తి జీవితాన్ని, తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ దేవునిలో నమ్మకంగా కొనసాగుతున్న ప్రియులు ఎస్ రమణమూర్తి అన్నగారు మన మధ్యలో ఉన్నారు. మనకు దేవుని వాక్యం అందిస్తారు. దయచేసి అందరూ శ్రద్ధగా విని ఆత్మీయ మేలులు పొందాం. మరి అన్నకు ఈ యొక్క సమయాన్ని అప్పగిద్దాం. అన్న వందనాలన్నా. రమణ కుమార్ అన్న అన్న కొనసాగించండి అన్న. 6 వరకు అన్న. ఓకే అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆన్లైన్ కాన్ఫరెన్స్ లో చేరి వచ్చినటువంటి దైవజనులకు, సేవకులకు, పెద్దలకు, పరిశుద్ధులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కర్ణవాస అన్న గారికి, వారి టీంకి, ఈ కూడికకు అధ్యక్షత వహించి నడిపిస్తున్నటువంటి సునీల్ కుమార్ బ్రదర్కి కూడా నా హృదయపూర్వకమైన ఉదయకాలం వేళ మనం వాక్య ధ్యానం నిమిత్తమై ఎఫెసీయులకు రాసిన పత్రికలో నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుంచి ఆఖరి వరకు మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుంచి ఆఖరి. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను నా ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణుడగినట్లుగా ప్రేమ యందు ఏర్పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి కలవారు కావాలని ప్రార్థిస్తున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములలో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ చిన్న మాట ప్రార్థన చేసుకుని ఈ మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. మహాపరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన, జీవము కలిగిన మీ నామం బట్టి మా హృదయపూర్వకమైన వందనములు, కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం. మరొక నూతన దినాన్ని మా జీవితాలను అనుగ్రహించి మీ పాదాల సన్నిధిలో మేము చేరి ఈ రీతిగా మేము స్థుతించడానికి, ఘనపరచడానికి, మహింపరచడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు. ప్రతి దినము నాయన ఉదయకాలంలో రీతిగా కాన్ఫరెన్స్ ద్వారా ప్రభువా అనేకులు చేరి వచ్చి నీ మాట ఆలకించడానికి, ప్రభువా నిన్ను మహిమపరచడానికి, అతన్ని కొరకై జీవించడానికి మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినం అల్పుడైన నాకు తండ్రి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు. చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి. మా యొక్క ఆత్మీయ జీవితాలకు అవసరమైన మాటలు మీ దాసుని మరుగుపరిచి మాకు అందించి మీ నామానికి మహిమ కలిగించుకోమని చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి చూస్తూ
మా ప్రాణప్రియుడు రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా స్తుతించి ప్రార్థించి అడిగి అడుగుతున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రాశాడని మనందరికీ తెలుసు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మన యొక్క సంఘ సిద్ధాంతాలు, ఎన్నో గూఢమైన సంగతులు, ఆధ్యాత్మికమైన సంగతులు ఇందులో వ్రాయబడ్డాయి. ఈ యొక్క పత్రిక యొక్క సారాంశం సంఘమే. సంఘాన్ని ఆయా రీతులుగా పోలుస్తూ ఈ పత్రిక రాశాడని గతంలో మనం ఒకసారి ఆలోచన చేశాం. మొదటి అధ్యాయంలో సంఘాన్ని ఆయన యొక్క శరీరముగా, రెండవ అధ్యాయంలో ఆయన యొక్క కట్టబడుతున్నటువంటి దేవాలయముగా, మూడవ అధ్యాయంలో బయలుపరచబడిన మర్మముగా, నాలుగవ అధ్యాయంలో నూతన పురుషునిగా లేక నవీన స్వభావంగా, ఐదవ అధ్యాయంలో వధువైన సంఘముగా, వధువుగా, ఆరవ అధ్యాయంలో ఒక మంచి సైనికునిగా సంఘం పోల్చబడిందని మనం ఆలోచన చేశాం. అయితే ఈ పత్రిక అంతా మనం ఆలోచన చేస్తే ఒకే మెసేజ్ లాగా అనిపిస్తుంది. ఒక పారాగ్రాఫ్ ఈ హేతు చేత అని ప్రారంభిస్తున్నాడు 3వ అధ్యాయం. 4వ అధ్యాయంలో కాబట్టి అన్నాడు. 5వ అధ్యాయంలో కావున అని ప్రారంభిస్తున్నాడు. ఇలాగ మనం చూస్తే అంతా ఒక మెసేజ్ లాగే అనిపిస్తుంది, కానీ ఎన్నో విషయాలు ఇందులో మనకు దాగి ఉన్నాయి. ఇప్పుడు మనం చదువుకున్న పారాగ్రాఫ్ లో కూడా ఈ హేతు చేత అని ప్రారంభం చేస్తున్నాడు. ఏ హేతు చేత అంటే మనము ఆలోచన చేస్తే 6వ అధ్యాయం చూడండి, 3వ అధ్యాయంలో మర్మము, బయలుపరచబడిన మర్మము అని సంఘముగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే 6వ వచనంలో మనం గమనిస్తే ఈ మర్మం మీదనగా అన్ని జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను, వాగ్దానములో పాలివారులను అయి ఉన్నారని అనున్నది అంటున్నాడు. ఈ అధ్యాయంలో మనం ఆలోచన చేస్తే సంఘము ఒక బయలుపరచబడిన మర్మముగా, ఆ మర్మం ఏమిటి అంటే వాగ్దాన నిబంధన లేనటువంటి వారము, పరజనులమైనటువంటి మనలను, అలాగే యూదులతో సమానముగా మనం చేయబడ్డామని, ఒక శరీరమందలి అవయములుగా మనం చేయబడ్డామని, మనము కూడా క్రీస్తు ద్వారా ఆ యొక్క వాగ్దానములో పాలివారం అయ్యామనేది ఆ మర్మం అని ఇక్కడ పౌలు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ హేతువు చేత అంటున్నాడు. మనందరము ఒకప్పుడైతే వాగ్దానం నిబంధన లేదు, దేవుడు లేని జనాంగానికి చెందిన వారం, అన్యజనులం, సున్నతి లేదు, ఇశ్రాయేలుతో సహపౌరులం కాదు, పరదేశులము, నిరీక్షణ లేని వారం. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనము ఇప్పుడు వాగ్దానంలో ప్రవేశించగలిగాం క్రీస్తు ద్వారా. ఆ క్రీస్తునందు పరలోకమందు ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు ఇచ్చాడు కేవలం విశ్వాసము ద్వారా అని మనము ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము అంటున్నాడు. అవును ప్రియులారా, ఇప్పుడు మనందరము ఒక కుటుంబంగా చేయబడ్డామని, ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని మీ గురించి ప్రార్థన చేస్తున్నానని అపోస్తలుడైన పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అవును, మనందరము కూడా ఒక తండ్రి కుమారులమని, ఆ తండ్రిని బట్టి ఒక కుటుంబంగా మనం చేయబడ్డామని, భూమి మీద ఎలాగైతే ఒక తండ్రి కుటుంబముగా వంశాలు వృద్ధి చెందుతూ ఉన్నాయో, అయితే మనందరము కూడా క్రీస్తు ద్వారా మనందరము ఒక తండ్రికి కుమారులమయ్యామని, ఇంకా అంత మాత్రమే కదా, ఒకే శరీరంలో పాలి భాగస్థులమని మనము ఆలోచన చేస్తున్నాం. ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీ కొరకు ప్రార్థిస్తున్నాను అని అపోస్తలుడైన పౌలు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సమయంలో ఎందుకు ఈ మాటలు నేను చదివానంటే, అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం. దినములు చెడ్డవి అని ఇదే పత్రికలో 5వ అధ్యాయంలో మనం చూస్తాం. అవును ప్రియులారా, అంత భయంకరమైన చెడ్డ దినాల్లో, దుర్దినాల్లో మనం ఉంటుండగా ఈ ప్రార్థన మనము కూడా మన జీవితాల్లో చేయవలసిన వారమై ఉన్నాం. మనమందరము ఏక తండ్రి కుమారులం, ఒకే తండ్రి కుమారులం.
ఒకే కుటుంబానికి చెందిన వారం. ఇంకా చెప్పాలంటే ఒకే శరీరంలో పాలి భాగస్థులం, ఒక శరీరంలో అవయవములమై ఉన్నాం. మనందరికీ ఒకే వాగ్దానం. మనము ఈ లోకాన్ని విడిచినప్పుడు లేక ఆ ప్రియ ప్రభువు వచ్చినప్పుడు ఆయనతో కూడా యుగయుగంలో ఉంటామనే నిరీక్షణ కలిగినటువంటి వారం. ఇలాంటి మనము ఈ ప్రార్థన ఎందుకు అవసరం, ఎందుకు చేయాలి అని కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఆయన ఆ తండ్రి ఎదుట మోకాళ్ళుని నేను మీరు మీ కొరకు ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడంటే 15వ వచనం మనం ఆలోచన చేస్తే మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలి అని ఆయన ప్రార్థిస్తున్నాడు. అవును ప్రియులారా, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలి. ఎందుకు అవసరం మనకి అంతరంగ పురుషుని యందు శక్తి అంటే మనము శరీరంలో ఉన్నాం. మన యొక్క హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలే రోమీలకు రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. నేను మేలైనది చేయవలనని అనుకుంటున్నాను కానీ నేను చేయగోరని కీడునే చేయుచున్నానని. ఒక మాట చూద్దాం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 19వ వచనం చూడండి. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసినట్లా దానిని చేయునది నా యందు నివసించు పాపమే కాని ఇకను నేను కాదు అంటున్నాడు. 22వ వచనం చూస్తే అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయముల్లో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. మనం అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి లేకపోతే ఏమవుతుందంటే మనలో పాప నియమం ఉంది. మనం నమ్ముకున్నాం, మనలో ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉంటున్నాడు. కానీ ఈ శరీరంలో ఇంకా ఏముందంటే పాప నియమం ఉంది. నేను చేయాలనుకున్న మేలు చేయలేక చేయగోరని కీడు నేను చేస్తున్నాను అన్నాడు. అవును ప్రియులారా, కాబట్టి మనకేం కావాలంటే అంతరంగంలో శక్తి కావాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న సంఘాన్ని గురించి ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా మనం కోసం, అలాగే మన చుట్టూ ఉన్న వారి కోసం, మన సంఘంలో ఉన్న ప్రియుల కోసం మనం కూడా అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండినట్లుగా మనం కూడా ప్రార్థన చేయాలి. అలాగే ప్రార్థన చేయకపోతే మనలో ఉన్న పాపము ఉప్పొంగే అవకాశం ఉంది, శరీరం ఉప్పొంగే అవకాశం ఉంది, తిరిగి పాపంలో పడిపోయే అవకాశం ఉంది. అందుకనే ఆయన అంటున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణకరణముకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించునని ఆయన కేకలు వేస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం ప్రియులారా. కాబట్టి అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి మనం ఉండాలి అని మనం కూడా ప్రార్థన చేయాలి. అలాంటి శక్తి కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆ ప్రభువు మీదే మనం ఆధారపడాలి కదా. చూడండి, ఒక మాట ఆయన అంటున్నాడు కదా, ఇదే పౌలు మాట్లాడిన మాటే మనం జ్ఞాపకం చేసుకుంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఆయన అన్నాడు, బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అని కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 16వ వచనంలో మనం గమనిస్తాం. మన బాహ్య పురుషుడు కృషించుచున్న ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడాలి. మన యొక్క ఆత్మీయ జీవితం దేవునికి ఇష్టంగా, దేవునికి యోగ్యంగా, దేవునికి మనం ఆయనకి చిత్తానుసారంగా జీవించాలి అంటే ఆయన వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఆయన ఎదుర్కొనాలి అంటే ఈ దినాల్లో ప్రాముఖ్యంగా ఇలాంటి భయంకరమైన దినాల్లో ఉన్న మనము అంతరంగ పురుషునిలో లేక అంతరంగ స్వభావమందు శక్తి కలిగి ఉండాలి అని మనం జ్ఞాపకం చేయబడుతున్నాం పిల్లరా. అలాగా అందరి కోసం మనం కూడా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. పేతురు రాసిన మొదటి పత్రికలో చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనిస్తే, సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయాలంకారము గల
మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది అన్నాడు. ఇది సాధారణంగా స్త్రీలను గురించి చెప్తూ ఉంటారు. కానీ మనము ఎక్కడైనా పరిశుద్ధ గ్రంథంలో స్త్రీ అంటే సంఘానికి చెప్పినది అని మనం ఆలోచన చేయాలి. స్త్రీ క్రీస్తుకు లేక భర్తకు లోబడాలి అంటే సంఘము ప్రభువుకి లోబడి ఉండాలి అని మనం ఆలోచన చేయాలి. అంతేకాని అది స్త్రీలకు మాత్రమే, మాకు సంబంధం లేదు అనుకోవడానికి వీలు లేదు ప్రియులారా. ఇక్కడ చెప్తున్నాడు, సాధువైనట్టి మృదువైనట్టినైన గుణము అను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండాలి. హృదయపు అంతరంగ స్వభావం. అవును, ఆయన హృదయాల్ని పరీక్షించే దేవుడు, హృదయాన్ని పరిశీలించే దేవుడు. మన యొక్క హృదయానికి అలంకారముగా అలాంటి అంతరంగ స్వభావాన్ని మనం ధరించుకోవాలి అంటున్నాడు. అవును, అలాంటి అంతరంగ స్వభావంలో శక్తి కలిగి ఉండాలని ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు ప్రార్థిస్తున్నట్లుగా ఇక్కడ పేతురు కూడా స్త్రీలారా అంటూ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మనం కూడా మన యొక్క ఆత్మీయ జీవితాల్లో దేవునికి ఇష్టంగా మనం ముందుకు సాగాలి అంటే, ఆయన ధైర్యంగా మనం ఎదుర్కొనాలి అంటే అంతరంగ స్వభావం మనము మంచిగా ఉంచుకోవాలి. అంటే సాధువైన, ఇవన్నీ కూడా ప్రభు యొక్క లక్షణాలు. మృదువైనట్టి గుణమును అక్షయ అలంకారం, క్షేమైపోయే అలంకారం కాదు ఇది. మన హృదయాల్లో నిత్యము ప్రభువును మనము మనం నివాసం ఉంచినట్లుగా మనం జ్ఞాపకం చేసుకొని మనం శక్తి కలిగి ముందుకు సాగాలి అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. మొదటిగా మనం చూస్తే ఆయన ఏమని ప్రార్థిస్తున్నాడంటే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలి అని ఆయన ప్రార్థిస్తున్నాడు. అలాగే మనం కూడా అంతరంగ పురుషునిలో శక్తి కలిగి మనం ముందుకు సాగాలి అని నేను జ్ఞాపకం చేస్తాను. రెండవదిగా మనం చూస్తే అక్కడే ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా అంటున్నాడు. ఆత్మ వలన బలం. చాలాసార్లు మానవుడిగా సహజమైన లక్షణం ఏమిటంటే మన స్వశక్తి మీద ఆధారపడ్డం. మనం ఎంతవరకు చేయగలమో ముందు మనం చేద్దాం, తర్వాత దేవుని మీద ఆధారపడదాం అనుకునే లక్షణం మానవుడిది సహజంగా. కానీ ఇక్కడ మనము పడిపోకుండా ఉండాలి అంటే, ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నాం, హృదయము మనం అన్నిటికంటే మోసకరమైనదని. అది కాకుండా దుర్దినాల్లో మనం ఉన్నాం. సమయం ఎంతో వ్యర్థంగా గడిపే దినాల్లో మనం ఉన్నాం కదా. చుట్టూ ఎటు చూసినా పాపము పేట్రేగిపోయే దినాల్లో మనం ఉన్నాం. ఇలాంటి దినాల్లో మనం మన యొక్క బలం మీద, మన స్వశక్తి మీద మనం ఆధారపడితే మనం ముందుకు సాగలేం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఆత్మ వలన మీరు బలపరచబడాలి అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అవును ప్రియులారా, మనం కూడా ఆత్మ ద్వారానే బలం పొందాలి. ఇదే పౌలు అంటాడు కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం చూడండి, ఒక మాట నేను చదువుతాను. 4వ అధ్యాయము 13వ వచనం మనం గమనిస్తే, 4వ అధ్యాయం నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అన్నాడు. అవును, ఆయన సాక్ష్యం ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. అవును ప్రియులారా, మనం కూడా మన యొక్క బలం మీద మనం ఆధారపడకూడదు, మన శక్తి మీద మనం ఆధారపడదు. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 6వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి అన్నాడు. అవును, మనము ఆయన యొక్క శక్తిని బట్టే మనం బలవంతులుగా ఉండాలి. లేకపోతే మనము పడిపోయేదానికి అవకాశం ఉంది, మనము వెనుకంజ వేసేదానికి అవకాశం ఉంది, పాపము బయటికి వచ్చే అవకాశం ఉంది కదా. రోమిలకు రాసిన పత్రికలో మనం గమనిస్తాం, ఆత్మానుసారులు ఆత్మ విషయములను సంగతులను గురించి ఆలోచన చేస్తారు, శరీరానుసారులు శరీర విషయంలో మనస్సు ఉంచుతారని. అలాగా శరీరం ముందుకు రాకుండా ఉండాలి అంటే మనము ఆత్మ ద్వారా బలము పొంది ముందుకు సాగాలి అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక మాట చూడండి, కొలస్సీలకు రాసిన పత్రికలో, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9, 12 వచనాలు కలిసి ఉన్నాయి. నేను మధ్యలో చదువుతున్నాను చూడండి. మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై
ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవునికి బ్రతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. ఎలాగట? ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడాలి అంటున్నాడు. అవును ప్రియులారా, మనము మన బలాన్ని మీద మనం ఆధారపడితే మనము కార్యాలు చేయలేము, దేవునికి ఇష్టంగా జీవించలేము. ఈ లోకంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎదురాడే దినాల్లో లేక సేవకు ఆటంకం కలిగించే ఈ పరిస్థితుల్లో ఆత్మబలం ఎంతో ప్రాముఖ్యమైన సంగతి. అంతరంగ పురుషునిలో శక్తి ఎంతో ప్రాముఖ్యమైన సంగతి ప్రియులారా. కాబట్టి మనము అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలి, ఆత్మ వలన మాత్రమే బలపరచబడాలి. ఇంకొక మాట మనం గమనిస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం పౌలు అంటున్నాడు 9వ వచనం, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుచున్నాను. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఇదేంటంటే ఆయన యొక్క శరీరంలో బలహీనత గురించి మాట్లాడుతున్నాడు, ఆత్మీయ బలహీనత కాదు. నా బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుచున్నది అన్నాడు. అవును ప్రియులారా, మనం ఒకవేళ శరీర రీతిగా బలహీనమైన ఆత్మరీతిగా బలపడి మనకు కలిగిన బలహీనతల్లో, నిందల్లో, ఇబ్బందుల్లో, హింసల్లో, ఉపద్రవముల్లో కూడా సంతోషిస్తూ ఆయన ఆత్మ ద్వారా బలపడి ముందుకు సాగాలి. చాలాసార్లు మనం సంసోనులాగా కదా, ఎప్పటిలాగా విడజిమ్ముకుందని అనుకున్నాడు, కానీ దేవుడు ఆయనను ఎడబాసనని తెలుసుకోలేకపోయాడు. దానికి కారణం ఏమిటంటే ఆయన జీవితంలో ఉన్న ప్రత్యేకతను కోల్పోయాడు. ఆయన నాజీరుగా చేయబడ్డాడు. ఆయన తల మీదకి మంగళ కత్తి రాకూడదని ప్రతిష్ఠించుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఆయనకు తల మీద ఒక వెంట్రుక కూడా లేదు. కాబట్టి ఏమైపోయింది? దేవుడు ఆయన విడిచిపెట్టాడు. ఆయనలో ఉన్న బలం పోయింది, ఆత్మ సహాయం లేదు. అలాగే మనం ఆయన జీవితంలో ఉన్న ప్రత్యేకతను కోల్పోవడాన్ని బట్టి అలాంటి బలహీనమైన పరిస్థితుల్లో కళ్ళు పోయి కదా తిరుగటి విసురువాడయ్యాడు. అలాంటి భయంకరమైన పరిస్థితులు మన జీవితాల్లో రాకుండా ఉండాలంటే మనము ఆత్మ ద్వారా బలపరచబడి ముందుకు సాగాలి అని నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. దానికి తులసిలో ఉన్న సంఘంలో ఆయన చెప్పినట్లుగా ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలి, ప్రతి సత్కార్యములో సఫలులవ్వాలి. ఇవన్నీ ఒక్కొక్క మాట వివరించాలంటే సమయం సరిపోదు కనుక నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లుగా ఆయనకు తగినట్లుగా మనం నడుచుకుంటే ఆ సంపూర్ణమైన బలం మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ రీతిగా ఆత్మ యందు బలపరచబడి మనం ముందుకు సాగాలి. అలాగా మనం అందరి కోసం మనం ప్రార్థన చేయాలి. ఈ అంత్య దినాల్లో, ఈ అపాయకరమైన దినాల్లో, చెడ్డ దినాల్లో, దుర్దినాల్లో మనం నివసిస్తూ ఉంటుండగా ప్రభువు మనకు సహాయం చేయనట్లుగా, ఆయన ద్వారా మనం బలపరచబడినట్లుగా, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బలపరచబడినట్లుగా మనము కూడా ప్రార్థన చేయాలి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. మూడవదిగా మనం చూస్తే క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను అన్నాడు. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా అన్నాడు. మన హృదయముల్లో ఎవరు నివసించాలట? క్రీస్తు నివసించాలి.
మన హృదయాల్లో క్రీస్తు నివసించాలి. అలాగా క్రీస్తు నివసించకపోతే ఎవరు నివసిస్తారు? అపవాది నివసిస్తాడు. చూడండి, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 11వ అధ్యాయం. 11వ అధ్యాయం చూడండి. 24వ వచనం. 24వ వచనం చూస్తే, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డది అగునన్నాడు. కాబట్టి మనం అలాంటి పరిస్థితి అవకాశం ఇవ్వకూడదు. మన హృదయంలో ఎల్లప్పుడూ మన హృదయంలో వాక్యాన్ని ఉంచుకోవాలి. ప్రభువును మనం ఉంచుకోవాలి. ఆయనకు నివాస స్థానం అది. ఆయన మన హృదయాల్లో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా యోహాను సువార్తలో మనం ఆలోచన చేస్తే, యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయం 23వ వచనం మనం గమనిస్తే, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము అన్నాడు. అవును, ఆయన మనలో నివాసం చేయాలి, మనతో నివాసం చేయాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన ప్రేమించాలి అంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన మాటను గైకొనాలి. అంటే ఆయన్ని ప్రేమిస్తే ఆయన యొక్క ఆజ్ఞలను గైకొంటాం. ఆయన యొక్క వాక్యాన్ని గైకొంటాం. వాక్యాన్ని వినటం కాదు, వాక్యాన్ని బోధించటం కాదు, వాక్యాన్ని గైకొనటం ద్వారా ఆయన మనతో నివసిస్తాడు, మనలో నివసిస్తాడు. ఆయన మనలో నివసించకపోతే వేరే వాళ్ళు నివసిస్తున్నారని అర్థం. అంతే, రెండే అవకాశాలు. కాబట్టి ప్రియులారా, మనము ఎవరికి అవకాశం ఇస్తున్నామో ఒకసారి మనం కూడా ఆలోచన చేయాలి. ఈనాడు సమయం చాలా వ్యర్థంగా గడిపేసే దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి మనలో దేవుడు, మన హృదయాల్లో క్రీస్తు నివాసం ఉంచున్నట్లుగా నేను మీకోసం ప్రార్థన చేస్తున్నానని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి వ్రాస్తున్నట్లుగా మనము కూడా మన సంఘాల్లో లేక మన వ్యక్తిగత జీవితాల్లో క్రీస్తునే మన హృదయాల్లో నివాసం ఉంచినట్లుగా మనం చేయాలి. దానికి మనం చేయవలసిన పని ఏమిటంటే, ఆయన్ను మనం సంపూర్ణంగా ప్రేమించాలి. పాత నిబంధన గ్రంథంలో, ద్వితీయోపదేశకాండంలో ఇశ్రాయేలుతో దేవుడు వాగ్దానం చేసిన రీతిగా మనము కూడా, మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అన్నట్టుగా మనము కూడా ఆ ప్రభువును ప్రేమిస్తూ ఆయన యొక్క ఆజ్ఞలను గైకొంటూ ఆయన వాక్యానికి లోబడి జీవిస్తే ఆయన ఎల్లప్పుడూ మనతో నివాసం ఉంటాడు. లేకపోతే ఆ అపవిత్ర ఆత్మ వెళ్ళిపోయాడు, కానీ తిరిగి వచ్చి మరి 7 అపవిత్ర ఆత్మలను తీసుకొని వచ్చి మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి చెడ్డదే అయినట్లుగా మనం గమనిస్తున్నాం. అలాంటి పరిస్థితులు మనం రాకుండా ఉండాలి అంటే వాక్య ప్రకారం మనం జీవించాలి. వాక్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. కీర్తన గ్రంథంలో చెప్పబడిన రీతిగా కదా, వాక్యం యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందును, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అన్నట్లుగా మన వాక్యం చేత మన హృదయం నింపబడితే ఇక మనకు అలాంటి పరిస్థితులు తలెత్తవని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ పత్రికలో మరి ఒక మాట చూద్దాం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చూడండి. 5వ వచనం, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించి చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడనే మిమ్మును మీరు గూర్చి మీరే ఎరుగరా అంటున్నాడు. చూచారా? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి అంటున్నాడు. మనం విశ్వాస భ్రష్టులము కాకుండా ఉంటే ప్రభు మనతో ఉంటాడు, మనలో ఉంటాడని ఈ వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఇది కొంచెం మనం మనసుకు తీసుకోవాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను.
అవును ప్రియులారా, మన హృదయాల్లో క్రీస్తు నివసించాలి అని మనం ప్రార్థన చేయాలి. దానికోసం మనం దేవుని వాక్య ప్రకారం వాక్యాన్ని గైకొనాలి. చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథంలో ఒక మాట చెప్తాడు కదా! మొదటి అధ్యాయంలోనే చూడండి. మొదటి అధ్యాయం 3వ వచనంలో మనం గమనిస్తే, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు అన్నాడు. అవును ప్రియులారా, బోధించే వాళ్ళు కాదు, గైకొనే వాళ్ళు ధన్యులు, చదివే వాళ్ళు ధన్యులు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనము సమయము సమీపించినది ప్రభువు రాకడకి. ఆయన అతి సమీపంగా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? అంతరంగ పురుషునిలో శక్తి కలిగి ఉండాలి. ఆత్మ ద్వారా బలపరచబడాలి. క్రీస్తు ఎల్లప్పుడూ మన హృదయాల్లో నివసించినట్లుగా మనం ప్రార్థన చేయాలి. అలాగ అందరి కొరకై మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నామని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరొక మాట మనం గమనిస్తే 4వదిగా చూస్తే చూడండి, తన మహిమైశ్వర్యము చొప్పున ఇలాగు మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా అన్నాడు. దేవుని సంపూర్ణత. మత్తయి సువార్తలో ఒక మాట మన అందరం ఎరిగినటువంటి మాటే. మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయము ఆఖరి వచనం గమనిస్తే, ఆఖరి వచనం, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణులుగా ఉండెదరు అన్నాడు. అవును, మనము పరిపూర్ణులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇక్కడ కూడా అదే, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా అన్నాడు. ఆయన మనల్ని సంపూర్ణ పురుషుల మగు వరకు మనము ఏకత్వము పొంది క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారం అవ్వాలని దేవుని యొక్క చిత్తం. అందుకనే ఈ లోకంలో మనల్ని ఉంచాడు, సంఘాన్ని ఉంచాడు. అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో మనం చదువుకుంటాం కదా. 4వ అధ్యాయం 11వ వచనం చూస్తే, మనందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించాను అంటూ పరిశుద్ధులు సంపూర్ణులగునట్లుగా ఇలాగూ సంఘములో పరిచర్య జరగడానికి, శరీరము అలాగా సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి, పరిచర్య ధర్మం జరగడానికి అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు ఉన్నారని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అవును ప్రియులారా, మనము దేవుని సంపూర్ణత యందు పూర్ణులం అవ్వాలి. అంటే మనం ఎల్లటికీ పూర్ణులము కాలేము, కానీ ఆ రూపమునకు ఎదగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మన శరీరము పాప శరీరము కాబట్టి మనం ఈ లోకం విడిచిన తర్వాతనే ఆయనకు సమానమైన లేక సంపూర్ణతలోనికి వెళ్తాం. అప్పటి వరకు మనం ఆ ప్రయత్నం చేస్తూ వాక్యాన్ని లోబడి జీవిస్తూ మనం ముందుకు సాగాలి అని దీని అర్థం. ఒక మాట చూస్తే మొదటి అధ్యాయంలో చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలోని మొదటి అధ్యాయం 23వ వచనంలో మనం ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది అన్నాడు. అవును, ఆయన సంపూర్ణతలో మనం నింపబడాలి అని మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. కొలస్సీయులకు రాసిన పత్రిక చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం గమనిస్తే, ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు అన్నాడు. అవును ప్రియులారా, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరములో క్రీస్తులో నివసించింది. అయితే మనము కూడా సంపూర్ణులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకసారి మన యొక్క జీవితాలను మనం ఆలోచన చేస్తే, మనలో ఎన్ని మచ్చలో కదా, ఎన్ని డాగులో సంఘం ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం పెళ్లి సందర్భాల్లో మాట్లాడుకుంటాం, కానీ క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని
వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అవును, మనం ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడంటే కలంకమైన, ముడత అయిన, అట్టిది మరి ఏదైనాను లేక మహిమ కలిగిన సంఘముగా, నిర్దోషమైనదిగా ఆయన ఎదుట మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే వాక్యం అనే ఉదక స్నానము చేత మనల్ని అనుదినము పవిత్రపరుస్తున్నాడు. ఆ భాగంగానే మనకు మార్నింగ్ కాన్ఫరెన్స్ కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు ప్రియులారా. ఈ ఉదయకాలం వేళ మనం ఆలోచన చేస్తున్నాం. అపోస్తలుడైన పౌలు సంఘానికి వ్రాస్తూ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలని ఆయన ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఆత్మ వలన బలపరచబడాలని ప్రార్థిస్తున్నాను అన్నాడు. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించాలని నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. 4 విషయాలు మనం గమనించాం. మనము కూడా ఆ రీతిగా మన యొక్క వ్యక్తిగతంగా మనం అలాగూ శక్తి కలిగి ఉండాలి, బలపరచబడాలి. ఆయన విశ్వాసించినట్లుగా మన హృదయాల్లో మనం సిద్ధపడి ఉండాలి. అలాగే సంపూర్ణత కలిగి మనం ముందుకు సాగాలని మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. ఆఖరిగా మనం చూస్తే ప్రేమను గురించి అక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని మీ కొరకు ప్రార్థిస్తున్నానన్నాడు. చూసారా, క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని అంటున్నాడు. అంటే ఆయన ప్రేమను తెలుసుకోవడానికి కూడా ఒక శక్తి అవసరం అనేది మనకు అర్థమవుతా ఉంది. అవును ప్రియులారా, ఆయన ప్రేమను గురించి మనం అనుదినము జ్ఞాపకం చేసుకునేదే. ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు కనుకనే మనం ఈనాడు ఆయన సన్నిధికి చేరి రాగలిగాం. ఆయన మహాప్రేమ చేత చచ్చిన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు ప్రియులారా. అలాంటి ప్రేమ యొక్క సంపూర్ణతను మనం తెలుసుకోవడానికి, దాని పొడుగు, దాని లోతు, దాని ఎత్తు ఎంతో గ్రహించుకొనడానికి తగిన శక్తి కలవారు కావాలని మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానన్నాడు. అవును ప్రియులారా, మనము అలాగా ఆయన ప్రేమను సంపూర్ణంగా మనం తెలుసుకోనాలి అంటే మనం ఏం చేయాలి? వేరుపారాలి, స్థిరపడాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదే కొలస్సీలకు రాసిన పత్రికలో చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం గమనిస్తే, కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు, ఆయన యందు ఉండి నడుచుకొనుడి అన్నాడు. అవును, మనము ఆయన యందు వేరుపారాలి. అంగీకరించాం, దేవుని సన్నిధిలో ఆయన బిడ్డలుగా కొనసాగుతూ ఉన్నాం. కానీ చాలాసార్లు ఆయన ప్రేమను సంపూర్ణంగా మనం గ్రహించలేని స్థితిలో ఉన్నాం. ఆయన ప్రేమను సంపూర్ణంగా ప్రకటించలేని స్థితిలో ఉన్నాం. దానికి కారణం ఏమిటంటే మనం ఇంకా నేర్చుకోవలసినది ఉంది, స్థిరపడాల్సిన పరిస్థితి ఉంది అని ఇక్కడ అర్థమవుతా ఉంది. ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు, ఆయన యందు ఉండి నడుచుకొనుడి అన్నాడు. మనం అలాగూ ప్రేమ యందు వేరుపారాలి, స్థిరపడాలి, నడుచుకోవాలి అని ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. అలాగా అందరి కోసం మనం ప్రార్థన చేయాలి. అలాగా చేయకపోతే ఏమవుతుందంటే, మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చెప్పబడిన రీతి ఒక్కసారి వెలిగింపబడి అన్నాడు. అవును, వెలిగింపబడిన తర్వాత వెనుక తీస్తే వాని ఆత్మను గురించి నాకు సంతోషం ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియులారా, మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కాబట్టి 5వ అధ్యాయంలో ఇదే ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అన్నాడు. అవును, అంటే మనము ఈ శక్తి కలిగి జీవించకపోతే, ఆత్మ ద్వారా బలపరచబడకపోతే, క్రీస్తు మన హృదయాల్లో నివసించకపోతే, దేవుని సంపూర్ణత యందు మనం పూర్ణులు అవ్వకపోతే, ఆయన ప్రేమ యందు మనం వేరుపారి
స్థిరపరచబడకపోతే, ఆయన ప్రేమను సంపూర్ణంగా గ్రహించకపోతే మనం ఆయన్ని దుఃఖపరిచే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ మనం కలిగి ఉండాలి. అంతే మాత్రమే కాదు, ఆయన కొరకై మనం కార్యాలు చేయాలంటే, ఆయన కొరకై మనము సంపూర్ణంగా ఆయన చిత్తానుసారంగా జీవించి, ఆయన కొరకై పరిచర్య చేయాలన్నా, ఆ పరిచర్య ధర్మం జరిగించాలన్నా, సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉండాలన్నా ఇవన్నీ మనకు అవసరం. అందుకనే అక్కడ చెప్తున్నాడు 20వ వచనం ఆఖరి వచనంలో మనం చూస్తే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాల మహిమ కలుగునుగాక అన్నాడు. అవును ప్రియులారా, మనం అడిగే వాటన్నిటికంటే, ఊహించే వాటన్నిటికంటే అత్యధికంగా చేయగలిగినది దేవుడు, మన దేవుడు. కాబట్టి ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడదాం. ఆయన మన అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉన్నట్లుగా, ఆత్మ ద్వారానే మనం కార్యాలు చేయగలిగినట్లుగా, క్రీస్తును మన హృదయాల్లో నివాసం ఉంచుకొని మనము సంపూర్ణతకు మనము ఎదుగునట్లుగా కదా, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతకు మనం ఎదుగునట్లుగా మనందరం ప్రార్థన చేద్దాం. అలాగూ దేవుడు మనందరికీ సహాయం చేసి బలపరిచి నడిపించునుగాక. ఈ సమయం ఇచ్చిన ప్రియులకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నా. దేవుడి మాటలు మన కొరకే దీవించునుగాక. వందనాలన్నా. వందనాలన్నా. చాలా మంచిదన్నా. చక్కని వాక్య లేఖనాలను పరిశుద్ధ గ్రంథంలో నుండి మా కొరకు అందించారు. అందుని బట్టి దేవుని స్తోత్రములు. ప్రత్యేకంగా మీకు ప్రేమ వందనాలు తెలియపరచుకుంటున్నాం కాన్ఫరెన్స్ తరఫున. మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని దేవుని దాసులు చక్కగా మనకు అందించారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుండి 21వ వచనం వరకు చక్కని వివరణ, క్లుప్తమైన సందేశాన్ని మనకి అందించడం జరిగింది. మరి చెప్పబడిన 5 పాయింట్లు చాలా విలువైనవి. ఇవి మరలా మనము జ్ఞాపకం చేసుకోని అవసరం లేదు. ఎందుకంటే దేవుని యొక్క శక్తి విలువను తెలుసుకున్న భక్తుడైన పౌలు తన మోకాళ్ళ అనుభవంలో నుంచి మనకు తెలియపరుస్తున్నాడు. దేవుని శక్తి మరి ఆత్మ ద్వారా మరి పొందుకోవాల్సినవి, క్రీస్తులో మనము పొందుకోవాల్సిన సంపూర్ణముగా మనం ఉండి పొందుకోవాల్సిన, ప్రేమ కలిగి మనం పొందుకోవాల్సిన విషయాలన్నిటినీ తెలియపరచడం జరిగింది. ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవుళ్ళు ఎలాగ వృద్ధి పొందాలో మరి ఆ విషయాన్ని కూడా మనకు తెలియపరిచారు. అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికంగా శక్తి గల దేవునికి అనే మాట, ఆ శక్తి కలిగిన దేవుడు అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఆ శక్తి కలిగిన దేవుని యొక్క పాదాల దగ్గర మోకరిల్లి భక్తుడు చేసిన ఆ విన్నపము దేవుడు ఆలకించి తన సేవా పరిచర్య అంతట్లో ఘనముగా దేవుడు పౌలు గారిని వాడుకున్నారు. అదే క్రమంలో అదే విధంగా దేవుని దాసులను దేవుని బిడ్డలను ప్రభు అలాగున వాడుకునేలాగున మనము ప్రార్థన చేసి విశ్వాస జీవితంలో అలా ముందుకు కొనసాగుదాం. మనకిచ్చిన పనిని బాధ్యతగా చేసి దేవునికి లెక్క అప్పజెప్పవలసిన వారంగా ఉన్నామని గ్రహించి మనము ముందుకు కొనసాగుదాం. మరి చక్కని మాటలు అందించారు దేవుని సేవకులు. అందుని బట్టి దేవునికి స్తోత్రములు. మరి ఈ 4618వ రోజు యొక్క కూడిక జరగడం జరిగింది. మరి ప్రత్యేకంగా మరి బర్నబాస్ అన్న గారికి కూడా వందనాలు తెలియపరచాలి. ఎందుకంటే భారం కలిగి, బాధ్యత కలిగి ఈ యొక్క పరిచర్య మరి జరిగిస్తున్నారు. మరి భారభరితమైన పరిచర్యను దేవుడు ఘనంగా జరిగించాలని, అదేవిధంగా అనేక విషయాల్లో మరి ఇబ్బందులుగా ఉన్న వారి విషయంలో మరి బాధ్యత కలిగి అనంతపూర్ గాస్పల్ మినిస్ట్రీస్ వారు మరి పెద్దలు భారం కలిగి అనేక మందికి అందిస్తున్న చేయూతను బట్టి కూడా మనం ఎంతగానో దేవుణ్ణి స్తుతించవలసిన వారంగా ఉన్నాం. మన వంతు బాధ్యత మనం కూడా మనము చేస్తూ ఈ పరిచర్లు మనం కూడా సహకరిద్దాము తప్పకుండా. మరి ఈ దినము మరి నాకు అందించిన యొక్క పనిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మరి ఆఖరి ప్రార్థన చేసి మరి యొక్క సమయాన్ని, నాకు అందించిన సమయాన్ని మరి బర్నబాస్ అన్న గారికి నేను అప్పగిస్తాను. ఈ సమయంలో మనం కలిగి, బాధ్యత కలిగి ఈ యొక్క పరిచర్య మరి జరిగిస్తున్నారు. మరి భారభరితమైన పరిచర్ను దేవుడు ఘనంగా జరిగించాలని, అదేవిధంగా అనేక విషయాల్లో మరి ఇబ్బందులుగా ఉన్న వారి విషయంలో మరి బాధ్యత కలిగి అనంతపూర్ గాస్పల్ మినిస్ట్రీస్ వారు మరి పెద్దలు భారం కలిగి అనేక మందికి అందిస్తున్న చేయూతను బట్టి కూడా మనం ఎంతగానో దేవుణ్ణి స్తుతించవలసిన వారంగా ఉన్నాం. మన వంతు బాధ్యత మనం కూడా మనము చేస్తూ ఈ పరిచర్లు మనం కూడా సహకరిద్దాము తప్పకుండా.
మరి ఈ దినము మరి నాకు అందించిన యొక్క పనిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మరి ఆఖరి ప్రార్థన చేసి మరి యొక్క సమయాన్ని నాకు అందించిన సమయాన్ని మరి బర్నబాస్ అన్న గారికి నేను అప్పగిస్తాను. ఈ సమయంలో మన బర్నబాస్ అన్న గారు ప్రార్థన చేస్తారండి. జీవం గల మా తండ్రి, మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇలా అసలు రమణ కుమారులను బలపరిచి క్రీస్తు పరిపూర్ణతలోకి మేము ఎలాగ రావాలో మీరు మాకు అందించిన ఆత్మీయ పాఠాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం. ఏ విషయాల్లో మేము వెనుకబడి ఉన్నామో పరీక్షించుకొని క్రీస్తు పరిపూర్ణతలోనికి, క్రీస్తు సారూప్యంలోనికి మేము రావడానికి మేము ప్రయాసపడటకు, సిద్ధపడటకు సహాయం చేయండి. విన్న మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించండి. వాక్యమంతిని మీద దాసునికను బలపరచండి. కుటుంబాన్ని, క్రిస్టు పిల్లల్ని మీరు ఆశీర్వదించండి. వాక్యం విన్న మా ప్రియులందరినీ మీరు ఇలాగ వాక్యానుసారంగా జీవించటకు మీరు బలపరిచి నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన బర్నబాస్ అన్న గారికి వందనాలు. మంచిది ప్రియులారా. మరి ప్రారంభ ప్రార్థన చేసిన దేవదాన్ అంకుల్ గారికి, అదేవిధంగా పాట పాడిన నాతాన్ గారికి, వాక్యం కొరకు ప్రార్థన చేసిన రఫస్ అన్న గారికి, దేవుని ఘనముగా దేవుని నామాన్ని ప్రకటించిన మరి రమణ కుమార్ అన్న గారికి, ఆఖరి ప్రార్థన చేసిన బర్నబాస్ అన్న గారికి ప్రేమ వందనాలు తెలియపరచుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుని స్తోత్రం తెలియపరచుకుంటూ, అన్నకు కూడా ప్రేమ వందనాలు తెలియపరచుకుంటూ ఈ యొక్క సమయాన్ని బర్నబాస్ అన్న గారికి నేను అప్పగిస్తున్నాను.